అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. రంజాన్ చివరి 10 రోజుల్లో చేయవలసిన ముఖ్యమైన 10 పనుల గురించి తెలుసుకుందాం. రంజాన్ ప్రారంభమయ్యి దాదాపుగా 20 రోజులు కావస్తుంది. ఇంకా మిగిలి ఉండేది చివరి 10 రోజులే. రంజాన్ నెలలో చివరి 10 రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈ చివరి 10 రోజుల్లోనే లైలతుల్ ఖద్ర్ అనేది రాబోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్లోనే చివరి 10 రోజుల్లో అతి ఎక్కువగా ఆరాధనలు ప్రార్థనలు చేసేవారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో రంజాన్ నెలలో చివరి 10 రోజుల్లో చేయాల్సిన ముఖ్యమైన 10 పనుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ముఖ్యమైన 10 పనులు మీకు చాలా ఉపయోగపడతాయి. రంజాన్ను మరింత ఉపయోగకరంగా మారుస్తాయి. మొదటిది, రంజాన్లోని చివరి 10 రోజుల్లో లైలతుల్ ఖద్ర్ను వెతకాలి. ఈ చివరి 10 రోజుల్లో వచ్చే ఒక రాత్రి 1000 నెలల కంటే గొప్పది. దాన్నే లైలతుల్ ఖద్ర్ అంటారు. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 2015 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, లైలతుల్ ఖద్ర్ని మీరు చివరి 10 రోజులు వెతకండి. ఏదైతే బేసి సంఖ్యలు ఉన్నాయో 21, 23, 25, 27, 29 ఈ 5 రాత్రుల్లో మనం లైలతుల్ ఖద్ర్ని వెతకాలి. వీలైతే ఈ చివరి 10 రోజుల్లో ఎక్కువగా మనం ఆరాధనలు ఇబాదతులు చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ రంజాన్లోని చివరి 10 రోజుల్లో తప్పకుండా లైలతుల్ ఖద్ర్ని వెతకండి. ఒక్క రాత్రి 1000 నెలల కంటే గొప్పది, మేలైనది. రెండోది, తహజ్జుద్ నమాజు ప్రత్యేకంగా చదవడం. రంజాన్లోని చివరి 10 రోజుల్లో తహజ్జుద్ నమాజ్కి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మనం ఒక హదీస్ని పరిశీలిస్తే సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1901 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే లైలతుల్ ఖద్ర్ రాత్రంతా అల్లాహ్ యొక్క ఆరాధనలో ప్రార్థనలో గడుపుతారో వారి యొక్క పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి. అంటే ఎవరైతే లైలతుల్ ఖద్ర్ రాత్రి రోజు నమ్మకంతో రాత్రంతా అల్లాహ్ యొక్క ఆరాధనలో గడుపుతారో వారి యొక్క పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి రంజాన్లోని ఈ చివరి 10 రోజుల్లో తప్పకుండా మిస్ అవ్వకుండా తహజ్జుద్ నమాజ్ చదివే ప్రయత్నం చేయండి. మూడవది, ఖురాన్ తిలావత్, ఖురాన్ చదవడం. చాలామంది ఖురాన్ చదువుతూ ఉంటారు కానీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఖురాన్ని అర్థం చేసుకుంటూ చదువుతూ తదబ్బుర్ చేయాలి, అంటే దాని మీద ఆలోచన చేయాలి. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, సూర ఖదర్ సూర నంబర్ 97 ఆయత్ నంబర్ 1, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్, మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని లైలతుల్ ఖద్ర్ రోజు అవతరింపజేశాము. ఖురాన్ అనేది రంజాన్ నెలలో లైలతుల్ ఖద్ర్ రాత్రి రోజు అవతరించింది. అందుకే ఈ ఖురాన్ చాలా ప్రత్యేకం. కాబట్టి ఈ చివరి 10 రోజుల్లో అతి ఎక్కువగా ఖురాన్ పారాయణం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, దాని మీద ఒక్కో ఆయత్ మీద ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. నాలుగోది, రంజాన్లోని చివరి 10 రోజుల్లో అతి ఎక్కువగా ఇస్తిగ్ఫార్, అంటే అల్లాహ్తో క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే ఈ రంజాన్లోని చివరి 10 రోజులు మన పాపాలు తుడిచివేయడానికి అల్లాహ్ ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఈ రంజాన్లోని చివరి 10 రోజుల్లో అతి ఎక్కువగా అస్తగ్ఫిరుల్లా అని చదువుతూ ఉండండి. అల్లాహ్తో ఎక్కువగా మీ పాపాల పట్ల క్షమాపణ కోరుకోండి. ఒక సహాబీ వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఓ ప్రవక్త, లైలతుల్ ఖద్ర్ రోజు నేను ఎక్కువగా ఏ దువా చదవాలని. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, నువ్వు లైలతుల్ ఖద్ర్ రాత్రి రోజున ఈ దువా చదువు, అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అని. ఈ హదీస్ తిర్మిజీలో ఉంది, హదీస్ నెంబర్ 3513. రంజాన్లోని చివరి 10 రోజుల్లో ఈ దువా అతి ఎక్కువగా చేయాలి. ఐదోది, జన్నత్ కోసం, అంటే స్వర్గం కోసం ప్రత్యేక దువాలు చేయండి. ఎందుకంటే లైలతుల్ ఖద్ర్ రాత్రి రోజు చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1165 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, లైలతుల్ ఖద్ర్ రాత్రి రోజు చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. రంజాన్లోని ఈ చివరి 10 రోజుల్లో అతి ఎక్కువగా ఓ అల్లాహ్ నాకు స్వర్గాన్ని ప్రసాదించని స్వర్గం కోసం దువా చేయండి. ఆరోది, ఇతరులను క్షమించి వేయడం. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టున్నా, మనకేదైనా నష్టం కలిగితున్నా మనం వాళ్ళని క్షమించేయాలి. సునన్ ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 3850 ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు, నువ్వు ఒకరిని క్షమిస్తే అల్లాహ్ నిన్ను క్షమిస్తాడు. కాబట్టి మీకు ఎవరైనా ఇబ్బంది కలిగించున్నా, మీకు ఏదైనా నష్టం కలిగించున్నా, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తప్పకుండా వారిని క్షమించండి. మనం ఎప్పుడైనా ఎదుటి వారిని క్షమిస్తే అల్లాహ్ మన యొక్క స్థాయిని, మన గౌరవాన్ని ఇంకా పెంచుతాడు. రంజాన్ అనేది కారుణ్యపు నెల. కాబట్టి మీరు కూడా ఇతరుల మీద కారుణ్యం చూపించి వారిని క్షమించేయండి. ఏడోది, ఎక్కువగా సదకాలు చేయడం. మనం సదకా అనేది ప్రతిరోజు చేయాలి, కానీ రంజాన్లోని చివరి 10 రోజుల్లో అతి ఎక్కువగా సదకా చేయండి. ఎందుకంటే ఈ చివరి 10 రోజుల్లో సదకా చేస్తే దాని యొక్క స్థాయి అనేది కొన్ని వందల వేల రెట్లు పెరిగిపోతుంది. చివరి 10 రోజుల్లో అతి ఎక్కువగా సదకాలు చేయండి, పేదవారికి సహాయం చేయండి. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారిని గుర్తించి మరీ వారికి సహాయం చేయండి, వారికి సదకాలు ఇవ్వండి. ఎవరైతే మీ పొరుగు వారు ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఉన్నారో, మీకు తెలిసిన వారు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారిని గుర్తించి మరీ వారికి సహాయం చేయండి, వారికి సదకాలు ఇవ్వండి. ఎనిమిదోది, ఈ రంజానే నాకు లాస్ట్ అనుకొని, ఇదే నా చివరి అవకాశం అనుకొని
మీ బంధాన్ని అల్లాతో దృఢం చేసుకోండి, బలంగా చేసుకోండి. వచ్చే సంవత్సరం నేను బతుకుంటానో లేదో, నాకు ఇదే చివరి అవకాశం అని అల్లాతో అతి ఎక్కువగా క్షమాపణ కోరుకోండి. ఎక్కువ మంచి పనులు చేయండి. మీ బంధాన్ని అల్లాతో బలంగా చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. వచ్చే రంజాన్ మనకు లభిస్తుందో లేదో కూడా మనకు తెలియదు. ఇదే చివరి అవకాశం అనుకొని అతి ఎక్కువగా ఇబాదతులు అంటే ఆరాధనలు చేయండి. 9ది, మస్జిద్లో ఎతికాఫ్ ఉండడం. సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 2025. ప్రవక్త ముహమ్మద్ వారు రంజాన్లో చివరి 10 రోజుల్లో ఎతికాఫ్ ఉండేవారు. ఎతికాఫ్ అనేది చాలా గొప్ప ఆరాధన. కాబట్టి మీకు వీలైతే తప్పకుండా చివరి 10 రోజుల్లో మస్జిద్లో ఎతికాఫ్ ఉండే ప్రయత్నం చేయండి. ప్రాపంచిక కార్యాలన్నీ పక్కన పెట్టేసి చివరి 10 రోజుల్లో మస్జిద్లో ఎతికాఫ్ పాటించండి. ఈ ఎతికాఫ్ వల్ల మీరు జీవితంలో ఎన్నో నేర్చుకుంటారు. 10ది, ఇస్లాం యొక్క సందేశాన్ని, ఖురాన్ సందేశాన్ని ఇతరులకు చేరవేయండి. ఇస్లాం సందేశాన్ని, ఖురాన్ సందేశాన్ని మానవాళికి అందజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఈ చివరి 10 రోజుల్లో అయినా ఇస్లాం యొక్క సందేశాన్ని, ఖురాన్ సందేశాన్ని ముస్లిమేతరులకు, ఎవరికైతే ఇస్లాం గురించి తెలియదో, ఎవరికైతే ఇస్లాం మీద అపోహలు ఉన్నాయో అలాంటి వారికి సందేశాన్ని అందజేయండి. చాలా ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి, చాలా గొప్ప లాభం ఉంటుంది. రంజాన్ నెల ఎందుకు ప్రత్యేకం అంటే ఈ నెలలో ఖురాన్ అవతరించింది. అలాంటి గొప్ప నెలలో ఎవరికైతే ఖురాన్ మీద అనుమానాలు ఉన్నాయో, ఎవరికైతే అపోహలు ఉన్నాయో అలాంటి వారికి మనం ఖురాన్ యొక్క సందేశాన్ని, ఇస్లాం యొక్క సందేశాన్ని తప్పకుండా చేరవేయాలి. ఇది మన బాధ్యత. ఇప్పటివరకు నేను రంజాన్ నెలలో చివరి 10 రోజుల్లో చేయాల్సిన ముఖ్యమైన 10 పనుల గురించి తెలియజేశాను. మొదటిది ఏంటంటే ఈ 10 రోజుల్లో లైలతుల్ కదర్ని వెతకడం. రెండోది అతి ఎక్కువగా తహజుద్ నమాజ్ చదవడం. మూడోది ఖురాన్ పారాయణం చేయడం. నాలుగోది అతి ఎక్కువగా ఇస్తిగ్ఫార్, క్షమాపణ కోసం దువాలు చేయడం. 5వది జన్నత్ కోసం ప్రత్యేకంగా దువాలు చేయడం. 6వది ఇతరులను క్షమించడం. 7వది అతి ఎక్కువగా సదకాలు చేయడం. 8వది ఇదే నాకు చివరి రంజాన్ అనుకొని మనం అల్లాతో మన బంధాన్ని దృఢంగా చేసుకోవడం. 9వది చివరి 10 రోజుల్లో ఎతికాఫ్ పాటించడం. 10వది ఇస్లాం యొక్క సందేశాన్ని ఇతరులకు తెలియజేయడం. కాబట్టి సోదరులారా, ఈ చివరి 10 రోజులు మన జీవితాన్నే మార్చగలవు. ఈ గొప్ప 10 పనులు పాటించి అల్లా దగ్గర గొప్ప బహుమతులను పొందండి. ఈ వీడియోని తప్పకుండా మీ స్నేహితులతో, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. వారికి కూడా ఈ 10 పనులు తెలిసేటట్లు చేయండి. మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు అమలు చేస్తే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. కాబట్టి చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, మనందరికీ అల్లా ఈ చివరి 10 రోజుల్లో అతి ఎక్కువగా ఆరాధన చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. మీ దువాలో తప్పకుండా మమ్మల్ని గుర్తు చేసుకోండి. జజాకల్లాహు ఖైరన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి. తల్బినా అనేది ప్రవక్త ముహమ్మద్ వారు వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసిన ఆహారం. తల్బినా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది. తల్బినా వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎవరైనా తల్బినా తినొచ్చు. తల్బినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తల్బినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. పిల్లలు లావు పెరగకపోయినా, హైట్ పెరగకపోయినా, సరిగా తినకపోయినా తల్బినా తినిపించండి. తల్బినా అనేది న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా దగ్గర న్యాచురల్, సహజ సిద్ధమైన తల్బినా అనేది అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తల్బినా ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.